నల్గొండలో భానుడి భగభగలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అక్కడ 11 గంటల నుంచి బయటకు రాకుంటేనే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాపై భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. రోజు కూడా 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటికి రావాలంటే బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని చెప్పవచ్చు. నిన్న నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మాటూరులో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. అదేవిధంగా మాడుగులపల్లిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత, తిమ్మాపూర్లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ శాఖ నల్గొండ జిల్లాను ఆరెంజ్ జోన్గా ప్రకటించిన సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. ఉష్ణోగ్రత తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుండటం ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యాధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఏదైనా అత్యవసరమైనటువంటి పనులు ఉంటేనే బయటికి రావాలి, లేని పక్షంలో ఇంటి వద్ద ఉండటమే శ్రేయస్కరం అని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటికి రాకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి అంటే వృద్ధులు కానీ అదేవిధంగా చిన్నపిల్లలు కానీ ఉదయం వేళలో ఈ మధ్యాహ్నం సమయంలో బయటికి రాకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు త్వరితగతిన ఈ యొక్క ఎండ తీవ్రత తగ్గే అవకాశం ఉంది కాబట్టి బయటికి రాకుండా ఉంటే మంచిదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే సందర్భంలో ఈ యొక్క ఉష్ణోగ్రతల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగిపోవడంతో పాటు వేడిగాలు కూడా పెద్దగా వస్తుండటంతో మాత్రం ప్రజలు మాత్రము చాలా జరుగుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రోజు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మాత్రము అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్య శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఒక్కరోజే ఈ యొక్క వడదెబ్బ తగిలి నల్గొండ జిల్లాకు సంబంధించేసి ఇద్దరు వ్యక్తులు కూడా మృత్యువాత పడ్డ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. పిఏపల్లి మండలం అజ్వాపురంలో ఒక బాలుడు, అదేవిధంగా ఇక్కడ అంటే తిప్పర్తి మండలం రామలింగాలగూడకు సంబంధించి ఒక రైతు నిన్న వడదెబ్బకు గురై చనిపోవడం జరిగింది. నిన్న ఒక్కరోజే వడదెబ్బ తీవ్రత వల్ల ఇద్దరు చనిపోవడంతో అంటే వడదెబ్బ తీవ్రత తగిలి ఇద్దరు వ్యక్తులు మరణించిన సందర్భంతో వైద్యాధికారులు మాత్రం జిల్లా ప్రజలకు మాత్రం చాలా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఎండలు అనేవి చాలా తీవ్రంగా ఉండడం జరిగింది. ఎవరు కూడా బయటికి రాకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే వడదెబ్బ తగిలినట్లయితే మాత్రం ప్రాణాలు హరించిపోయే పరిస్థితులు దాపరించాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా అధికారులు కూడా కొన్ని రకాల హెచ్చరికలు జారీ చేస్తుండడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా సరే బయటికి రావాల్సి వస్తే మాత్రము అత్యవసర సమయంలోనే బయటికి రాండి, లేని సమయంలో మాత్రం బయటికి రాకుండా ఉండండి. ఎందుకంటే వడదెబ్బ తీవ్రతకు గురైతే మాత్రము మరణాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఒకవేళ ఎవరైనా వడదెబ్బ తగిలి అంటే వాంతులు, విరోచనాలు ఇటువంటివి జరుగుతున్నప్పుడు మాత్రము తప్పనిసరిగా తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఎవరు కూడా ఇంటి వద్ద మాత్రం వైద్యం మాత్రం చేసుకోకండి, వైద్యుల సలహాలు తీసుకోవాలి, వైద్యుల సూచనల మేరకు ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. వడదెబ్బ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కూడా ఎండల తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా మ్యాక్సిమం బయటికి రాకుండా ఉంటే మంచిదని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. నల్గొండ నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.